వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. హుజూరాబాద్ పట్టణ శివారులోని సిరసపల్లి గణేష్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయు తలపెట్టిన డంపింగ్ యార్డుకు రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన బంద్ హుజూరాబాద్ లో సక్సెస్ అయ్యింది. గత 12 రోజులుగా హుజూరాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరుగుతున్నాయి.
వద్దురా నాయనా డంపింగ్ యార్డ్ వద్దురా 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 రేపు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సంపదన చాలా ఇబ్బంది పడతారు. వ్యవసాయానికి ఇబ్బంది. మిత్రులందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేస్తాను. ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో ఇలా హుజరాబాద్ పట్టణాన్ని బంద్కి పిలిపించడం జరిగింది. ఇలా హుజరాబాద్ ప్రజలు మొత్తం కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా ఎవరి దుకాణాలను వాళ్ళు బంద్ చేసుకోవడం జరిగింది. ఇలా ఈ డంపింగ్ యార్డ్ వద్దని ఇలా క్లియర్గా మద్దతు తెలిపింది మొత్తం హుజరాబాద్ పట్టణం మొత్తం. దయచేసి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కరీంనగర్ జిల్లాలో ఉన్న చెత్తంతా హుజరాబాద్లో హనంకొండ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి హుజరాబాద్లో వేస్తామంటే మేము ఊరుకోమని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము చెప్తా ఉన్నాం. దీనివల్ల చాలా ప్రమాదం అవుతుంది. దీనివల్ల రేపు పంటలు పండించుకోలేరు, పంటలకి కనీసం నీళ్లు పారించుకోలేరు, రేపు మంచినీళ్ళు తాగలేము, కనీసం ఊపిరి కూడా తీసుకోలేము. చాలా డేంజరస్ ఇది డంపింగ్ యార్డ్. డంపింగ్ యార్డ్ అనేది ఎంత డేంజరస్ అంటే కరోనా వైరస్ కంటే కూడా డేంజరస్ ఈ డంపింగ్ యార్డ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. హుజరాబాద్ ప్రజలందరూ కూడా చైతన్యవంతం కావాలి. ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ ఇప్పాలి, ప్రతి ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడాలి, ప్రతి ఒక్కరు కూడా నిలదీయాలి అని హుజరాబాద్ ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇదేదో రాజకీయాల కోసం కాదు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, అన్ని ఎన్నికలు అయిపోయినాయి, ఏ ఎన్నికలు లేవు. ఇది కేవలం హుజరాబాద్ ప్రజల జీవితాల కోసం మనం కొట్లాటం చేస్తూ ఉన్నాం. ఇవాళ మనందరం ఇట్లా పొరపాటున దీంట్లో ఏమైనా తప్పు చేస్తే ఇష్టానికి బతకనికి వస్తున్నారో అదేవిధంగా రేపు మనం హుజరాబాద్ ప్రాంతాన్ని ఇచ్చిపెట్టేసి పక్క ప్రాంతాలకు పోవాల్సిన వస్తుంది. నేను అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, పిలుపు చేస్తూ ఉన్నాను. రాజకీయాలు ఏమైనా ఉంటే 2023లో అయిపోయినాయి ఆల్రెడీ. మన మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, సిపిఐ, సిపిఎం ఇంకా ఏ పార్టీ ఉన్నా అందరు కూడా నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నాను. దయచేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మన రాజకీయాలు చేసుకుందాం, ఎప్పుడు చేద్దాం, మళ్ళీ 2028 నవంబర్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చినప్పుడు చూసుకుందాం మీరేందో మేమేందో. కానీ ఇది హుజరాబాద్ ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ, రేపు హుజరాబాద్ ప్రాంతానికి సంబంధించిన ప్రజల ఇష్యూ. దయచేసి దీంట్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు.
నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి జేఏసీ ద్వారా నుంచి నేను చెప్తా ఉన్నాను, రేపు బీజేపీ ఏ ప్రోగ్రామ్కి పిలిపించినా ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ దాంట్లో పాల్గొంటుంది. రేపు కాంగ్రెస్ పార్టీ పిలిపించినా మా బీఆర్ఎస్ పార్టీ దాంట్లో పాల్గొంటుంది. రేపు జేఏసీ పిలిచినా కూడా మా బీఆర్ఎస్ పార్టీ దాంట్లో పాల్గొంటుంది. ఎందుకంటే ఇది మా హుజురాబాద్ ప్రజల కోసం, నా హుజురాబాద్లో ఉన్న ప్రజల కోసం నేను ఖచ్చితంగా ఈ పిలుపునిస్తా ఉన్నా. దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను, మీ అందరు కూడా కంపల్సరీ కలిసి రండి, అందరూ కూడా కలిసి పనిచేద్దాం. ఈశ్వరన్న నాయకత్వంలో ఇవాళ ఈశ్వరన్నని, రత్నమన్నని, జయపాలన్నని, బండసీనన్నని, గంధసీనన్నని, ఇవాళ రవీందర్రావు గారిని, మల్లారెడ్డి గారిని, శంతన్ గారిని, ఇవాళ అందరు కూడా కొలిపాక శ్రీనివాస్ గారిని, మరి ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించుర్రి, అందరు కూడా కలిసి కమిటీ వేసుకున్నాం. తప్పకుండా ఆ కమిటీ ద్వారా అన్నీ కూడా నడుపుకుందాం, అన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇలా హుజురాబాద్లో కౌశిక్ రెడ్డి చావనన్న చావాలే, లేకుంటే డంపింగ్ యార్డన్న లేవాలి అని కూడా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. నేను బతుకున్నన్ని రోజులు ఎట్టు పరిస్థితుల్లో హుజురాబాద్ ప్రాంతానికి డంపింగ్ యార్డ్ నేను రానివ్వను. ఇవాళ ఒక్కటే చెప్తున్నా, రాజకీయాలు వద్దు, హుజురాబాద్ ప్రజల పోరాడదాం. ఈ హుజురాబాద్ గడ్డ పోరాటాల అడ్డ, గుర్తుపెట్టుకోరు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఇవాళ తెలంగాణ కోసం నంబర్ 1 ఈ 119 నియోజకవర్గాలలో నంబర్ 1 నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గంలో పోరాటం చేసినాము. దయచేసి ఇది వెనుకకి వెంటనే తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఖచ్చితంగా ఇవాళ స్పందన గీత రాకపోతే నేను మీకు ఈ నుంచి చెప్తా ఉన్నాను, 7వ తారీఖున పొద్దున 10 గంటల నుంచి 8వ తారీఖు 5 గంటల వరకు ఈ జేఏసీ టెంట్లోనే ఇలా తినకుండా దీక్ష చేస్తానని నేను మాటిస్తూ ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఆ రోజు రాత్రి నేను ప్రకటన వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇలా ఈ పిలుపుతోని ప్రభుత్వం అంతా మేలుకుంటుంది అనుకుంటున్నాను. మేలుకోకపోతే మాత్రం 7వ తారీఖుకి పొద్దున 10 గంటలకి హుజురాబాద్ నియోజకవర్గం మొత్తం ఈడికే వస్తాం, ఈడనే కూర్చుంటాం, జేఏసీ ఆధ్వర్యంలోనే కూర్చుంటాం, ఈడనే కూర్చుంటాము, ఈ టెంట్లోనే పడుకుంటాము, రాత్రి కూడా ఈడనే పడుకుంటాము. మాకు ప్రకటన ఖచ్చితంగా రావాలి అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరొకసారి చెప్తా ఉన్నాను, దయచేసి అందరు కూడా సహకరించండి. ఇది హుజురాబాద్ గడ్డ అంటేనే పోరాటాల అడ్డ. దయచేసి మళ్ళా చెప్తా ఉన్నాను, దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను, ఇలా హుజురాబాద్ ప్రజలందరూ కూడా బంద్కి సహకరించినందుకు మీ అందరికీ కూడా నా చేతులు జోడించి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జేఏసీ ఆధ్వర్యంలో ఇది ఏదైతే బంద్ పిలుపునిచ్చినామో ఆ బంద్ పిలుపుకి అందరు సహకరించినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా కొంచెం సాయంత్రం వరకు అందరు కూడా పనిచేసి ఉంటే కొంచెం ప్రభుత్వం మేలుకుంటుంది. దయచేసి మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాం, అందరు కూడా మేము మాట్లాడిన క్లిప్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా మీరు వేయాలి, అన్ని ఛానళ్ళు వేయాలి, అన్ని ఛానల్లో చూపించండి. రేపు హుజురాబాద్ అనేది మనందరికీ రేపు ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితిలో ఉంటే ఇంక ఏం లాభము. దయచేసి ఖచ్చితంగా స్పందిస్తారని అందరు కూడా స్పందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్.